హలో అండి, వెల్కమ్ టు ఎంఎన్వి హ్యాండ్మేడ్ క్రియేషన్స్. ఈ వీడియో అయితే బ్యాంగిల్ మేకింగ్ రా మెటీరియల్ ఆన్లైన్లో కొంటే బెటరా లేకపోతే ఆఫ్లైన్లో కొంటే బెటరా, అసలు రా మెటీరియల్ ఎక్కడ కొనాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. తప్పకుండా మీకు ఒక క్లారిటీ రావచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్న మెటీరియల్ నేనైతే ఆఫ్లైన్ అంటే బేగం బజార్ షాప్లో కొన్నాను. ఇంత మెటీరియల్ నాకు ఎంత కాస్ట్లో వచ్చింది అని చివర్లో మెన్షన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ అయితే మనకు మెటీరియల్ కొనడానికి ఉండే సోర్సెస్ ఏంటి? ఒకటి ఆన్లైన్ సోర్స్ అండ్ ఇంకోటి ఆఫ్లైన్. అండ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ విషయానికి వస్తే ఆన్లైన్లో మనకి 2 సోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఫ్లిప్కార్ట్, మీషో లైక్ షాపింగ్ యాప్స్ నుంచి, అండ్ సెకండ్ సోర్స్ ఏంటి? త్రూ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో సేల్ చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకో. నెక్స్ట్ ఆఫ్లైన్ విషయానికి వస్తే డైరెక్ట్ స్టోర్ పర్చేస్. ఆన్లైన్ షాపింగ్ యాప్స్లో పర్చేజ్ విషయానికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక థ్రెడ్ బాక్స్ ఆర్డర్ చేద్దామని చెక్ చేస్తే ప్యాక్ ఆఫ్ 10 థ్రెడ్స్ కాస్ట్ వచ్చేసి 250 సంథింగ్ చూపించింది. అండ్ బేస్ బ్యాంగిల్ కాస్ట్ వచ్చేసి 240 సంథింగ్ ఉంది. అండ్ ఇప్పుడు త్రూ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఆర్ యూట్యూబ్ నుంచి సేల్ చేసే వాళ్ళ దగ్గర చూస్తే ఒక థ్రెడ్ కాస్ట్ 18 రూపీస్. అండ్ అదేవిధంగా 10 థ్రెడ్స్ కాస్ట్ మనకి ఎంత పడుతుంది? 180. సో 180 కాస్ట్ ఎక్కడ అండ్ 250 కాస్ట్ ఎక్కడ? సో 2 ఐటమ్స్ ప్రైజింగ్ దగ్గర ఇంత డిఫరెన్స్ వస్తే ఇంకా మనము రిమైనింగ్ మొత్తం చూసుకుంటే ప్రైస్ తేడా మీరే అర్థం చేసుకోండి. సో ఆన్లైన్ పర్చేస్ విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్, మీషో యాప్స్ కంటే యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో జెన్యున్గా సేల్ చేసే వాళ్ళ దగ్గర కొనటమే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ ఆఫ్లైన్ విషయానికి వస్తే ప్రైజెస్ కంపారిజేషన్లో ఆన్లైన్లో ఉండే 2 ఆప్షన్స్ కంటే బెటర్. బట్ ఇక్కడ మీరు ఉండే ప్లేస్ బట్టి, మీకు అవైలబుల్ ఉండే షాప్స్ బట్టి తెలుస్తుంది. అయితే హైదరాబాద్లో బేగం బజార్కి దగ్గర ఉన్నట్లయితే ఇక్కడే హోల్సేల్గానే సేల్ చేస్తారు. అంటే ఇక్కడ మనకి 10 గ్రామ్స్ ఆ 20 గ్రామ్స్ అలా అయితే సేల్ చేయరు. మోస్ట్ ఆఫ్ ది షాప్స్లో కేజీ ప్రకారం సేల్ ఉంటుంది. బట్ కొన్ని షాప్స్లో మాత్రమే 50 గ్రామ్స్ నుంచి 100 గ్రామ్స్ అలా సేల్ చేస్తారు. బట్ మీరు మనీ ఎఫర్ట్ చేయగలము, క్వాంటిటీ ఎక్కువైనా పర్లేదు, ఇన్ కేస్ మిగిలినా పర్లేదు, మన దగ్గరే ఉంటుంది కదా, ఎప్పుడైనా యూజ్ అవుతుందిలే అనుకుంటే డెఫినెట్గా ఆఫ్లైనే బెటర్ అని నా ఒపీనియన్. అండ్ వీడియోలో మీ డౌట్స్ కొంచెమైనా క్లారిఫై అయ్యిందని అనిపిస్తే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. అండ్ ఇంత మెటీరియల్కి నాకు పడిన ప్రైస్ చూపిస్తా అని చెప్పాను కదా, చివరిగా చూపించాను చూడండి. ఇంత మెటీరియల్కి నాకు పడిన కాస్ట్ వచ్చేసి బిలో 2500 రూపీస్ మాత్రమే.